కేంద్రం మౌనం. బీసీ రిజర్వేషన్లపై 42% విషయంలో స్పందన లేదేం? వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్లు. లోక్సభ రాజ్యసభల్లో ఒత్తిడి తెస్తాం. 1931 తర్వాత మేమే కులగణన చేశాం. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం బండారు దత్తన్నను ఉపరాష్ట్రపతి చేయాలి. ఢిల్లీలో ముఖ్యమంత్రి వెల్లడి. యాక్చువల్గా ఈ రిజర్వేషన్ల అంశం ఏంటంటే ఇప్పుడు రెండు ఉన్నాయి, రెండు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు, రేవంత్ రెడ్డి ముందు. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి పంపిన బిల్లు ఏదైతే ఉందో 42% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్, 2 బిల్లులు. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్. ఈ 2 బిల్లులు గవర్నర్కి పంపారు, గవర్నర్ రాష్ట్రపతికి పంపారు, అక్కడ పెండింగ్లో ఉంది. ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో పెట్టి ఆమోదించి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సుప్రీంకోర్టులు కూడా సరే వాళ్ళు మేము 9th షెడ్యూల్లో పెట్టిన దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పినప్పటికీ తమిళనాడులో అదే 9th షెడ్యూల్లో పెట్టడం వల్లనే 69% రిజర్వేషన్ అక్కడ అమలవుతున్నది. ఓవరాల్గా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరిది కలిపి 69% అమలవుతున్నది. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పుల ప్రకారం 50% మించకూడదు అన్నది. కానీ అక్కడ 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల తమిళనాడులో సాధ్యమవుతున్నది. వాళ్ళు దాన్ని అట్లా సేఫ్ జోన్లో ఉంచుకుంటున్నారు. ఈ 9th షెడ్యూల్లో పెట్టడం సాధించాలి. ఇది పర్ఫెక్ట్ అనమాట. ఈ సాధన విషయంలో నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు, బాగానే ఉన్నది. కానీ మీరు ఆ బిల్లు రాష్ట్రపతికి వెళ్ళింది దగ్గర 3 నెలలు అవుతుంది. మరి 3 నెలల కాలంలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ కానీ, ఇక్కడ నుంచి డెలిగేషన్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళడం కానీ, అక్కడ ఒక ధర్నా చేయడం కానీ ఇంతవరకు ఒక్కటి కూడా జరగలేదే, ఒత్తిడి చేయలేదే. ఇప్పుడు ఎలక్షన్లు సెప్టెంబర్ 30లోపు పెట్టాలి కాబట్టి, ఆగస్టు వచ్చేస్తున్నది కాబట్టి, ఇప్పుడు త్వరితగతిన 4 రోజులే సమయం ఉంది కాబట్టి ఇప్పుడు హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళదైతే వాళ్ళ లెక్క చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగానే వాళ్ళ వ్యవహారంగా అనిపిస్తూ ఉన్నది. అసలు 9th షెడ్యూల్ ఎట్లా పెడతారు, ఇది అసాధ్యం అని ఆయన రామచంద్రరావు ఒక అడ్వకేట్గా చెప్తున్నాడు. ఎట్లా సాధ్యంగా, తమిళనాడు ఎట్లా సాధ్యమైంది? ఏమనంటే బీసీలు ముస్లింలను ఎట్లా కలుపుతారని అంటారు. మరి బీసీలను ముస్లింలను కలిపినప్పుడు మరి గుజరాత్లో ఎట్లా కలిపిరు కొన్ని కులాలని, ఉత్తరప్రదేశ్లో ఎట్లా కలిపిరు? అక్కడ కూడా కొన్ని ముస్లిం కులాలు బీసీల్లో ఉన్నాయి కదా, బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నాయి కదా. వీళ్ళు అదే అంటున్నారు, మరి అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వచ్చిందని. తెలంగాణ విషయానికి వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాజశేఖర రెడ్డి హయాంలో 2008లో ఆనాడు రాజశేఖర రెడ్డి ముస్లింలను బీసీఈలో చేర్చింది కొన్ని కులాలను. దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రభుత్వం, సుప్రీంకోర్టు అన్నది స్టేటస్ కోని మెయింటైన్ చేస్తూ, అంటే ఆ రిజర్వేషన్లు అయితే ప్రస్తుతానికి అమలు చేయండి, తుది తీర్పు వచ్చే వరకు అన్నది. మరి మీరు 10 ఏళ్ళైంది కదా బీజేపీ అధికారంలోకి వచ్చి, దాని మీద ఏం యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు? మీరు అఫిడవిట్ వేసిరా సుప్రీంకోర్టులో, ఇది రిజర్వేషన్ల వ్యతిరేకం, ఇది ముస్లింలను ఎట్లా బీసీలో కలుపుతారని? ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? అంటే వాళ్ళకు ఒక సాకు దొరకాలి, వాళ్ళకు ఒక సాకు కావాలి, ఏదో ఒకటి అడ్డుకోవడానికి, లేకపోతే ఆన్సర్ చెప్పడానికి. అండ్ ఇంకొక అంశం ఏముంది, ఇప్పుడు రాష్ట్రపతి మన గవర్నర్కి పంపిన ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ 285A అనే ఆర్టికల్ని తొలగిస్తూ నిర్ణయం. ఇప్పుడు దాని మీద గవర్నర్ సంతకం పెట్టాలి. గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత ప్రభుత్వం ఒక జీవో ఇస్తుంది. ఆ జీవో కోర్టుకు వెళ్తే నిలబడుతుందా అంటే అది 99.99% అసాధ్యమని అంటున్నారు. నిలబడే అవకాశం లేదంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ హడావుడి రేవంత్ రెడ్డి. చిత్తశుద్ధి ఏది అని అడుగుతున్నాం మేము. అన్ని పార్టీలు కలిసి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి హడావుడి చేస్తూ వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ బీసీల నోట్లో మట్టి కొడుతున్నారు. దయచేసి గమనించాలి. రేపొద్దున వీళ్ళు అనేది ఏంటంటే, చూడండి మీరు, రేపొద్దున వీళ్ళు చెప్పబోయేది ఏంటంటే, కాంగ్రెస్ ఆయన అంటాడు బీజేపీ ఆయన వల్లనే మేము ఇవ్వలేకపోతున్నాం, ఆయన 9th షెడ్యూల్లో పెట్టలేదు, పార్లమెంట్ జరుగుతున్నా కూడా మేము ఇంత పోరాటం చేసినా పెట్టలేదని ఈయన అంటాడు. ముస్లింలని ఆయన అంటాడు. ఇక బీఆర్ఎస్ అని ఆయన ఫామ్ హౌస్లో అన్నాడు, ఆయన పని ఆయన అయిపోయింది, వదిలేయండి. ఇట్లా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకొని బీజేపీ ఇస్తలేదు కాబట్టి మేము పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తున్నాం అని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడో లేకపోతే ఇంకెవరో అనౌన్స్ చేసి ఎలక్షన్లకు వెళ్తారు. జరిగేది ఇదే. సో ఏది ఏమైనా వాళ్ళు ఎలక్షన్స్ బుల్డోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వాళ్ళ గ్రామాల్లో లైట్లు కూడా వెలుగుతలేవు. కారణం ఏంటంటే పైసలు లేవు అంటున్నారు. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పెద్ద ఎత్తున బీసీ యువత ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలి. ఈ 42% రిజర్వేషన్ కాదు, అంతకు మించిన పెద్ద ఎత్తున గ్రామానికి ఒక 10 మంది అయినా ఈ ఎలక్షన్లో పోటీ చేసి సత్తా ఏంటో చూపించాలి.
ఇదొక్కటే ఆప్షన్.